జగిత్యాల జిల్లా ధర్మపూర్లో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచి వార్డు సభ్యులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ సన్మానించారు. అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేని స్థాయిలో ఉన్న ఓ నాయకుడు తాము అధికారం అడ్డుపెట్టుకుని గెలిచామని అన్నాడని, ఎక్కడా కూడా తాము అధికారం అడ్డుపెట్టుకుని ముందుకు వెళ్లలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టి కొప్పుల ఈశ్వర్ అవినీతి చట్టా విప్పుతారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆ సర్పంచ్ గెలిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మన సర్పంచ్ ఎక్కడైతే ప్రజలకు మాటిచ్చిందో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత నాదే అని చెప్తున్నా. ఏ ఒక్క సర్పంచ్ కానీ ఎవరికైనా ఇబ్బంది కావాల్సిన అవసరం లేదు. రేపు మనం ఎంపీటీసీ ఎన్నికల కూడా మనం ప్రజలకు ఇచ్చిన మాట 140 గ్రామాల్లో, ఎందుకంటే 140 గ్రామాల ప్రజలకు మనం జవాబుదారి. గెలవడం ఓడడం దైవాధీనం, ప్రజల ఇష్టం. వేరే పార్టీకి సంబంధించిన 20 మంది ఏమో సర్పంచ్ గెలిచింది, గెలవని ఇబ్బంది లేదు. వాళ్ళు ఫోన్ చేస్తాను అందరూ, అన్న మేము వస్తాం పార్టీల కంటే, మేమన్నా ఎవరు మీరు రావడం లేదు, మీరు ఎక్కడైతే గెలిచిందో అక్కడనే ఉండాలని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ ఉండాలి, అధికార పార్టీ ఉండాలి, ప్రతిపక్ష పార్టీ ఉండాలి. ప్రశ్నించే మీడియా మిత్రులు వాస్తవాలు రాసినప్పుడే మీడియా మిత్రులకు ప్రజల ద్వారా ప్రజల వాస్తవాలు అధికార పార్టీకి తెలుసు. ఆ విధంగా నిజాయితీగా నిస్వార్థంగా ప్రభుత్వాన్ని నడిపే విధంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం చేసుకుని కాలాక్తం